హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యశు క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. బ్లౌజ్ ఫిట్టింగ్ వేసేటప్పుడు ప్లస్ గుర్తు రావట్లేదని చాలామంది అంటున్నారు. సో చూసేసండి ఎట్లా వస్తుంది ఏంటి నీట్గా అని చెప్పేసి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి బ్యాక్ నడుము మాత్రమే నేను అది మిడిల్కి ఫోల్డ్ చేసుకొని, ఇది కూడా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకున్నాను. సో మనం ఇప్పుడు ఫ్రంట్ కూడా తీసుకుందామండి. ఫ్రంట్ కూడా నీట్గా ప్లేస్ చేసేసుకొని ఉక్స్ పట్టి సైడ్ పెట్టుకుందాము. ఇది కూడా ఉక్స్ పట్టి సైడ్ పట్టుకొని ఎక్కడికైతే ఫిట్టింగ్ వేసేది ఉంటుందో అక్కడి నుంచి అది ఉక్స్ పట్టి వరకు పెట్టేసుకుందాము. అక్కడ కూడా ఒక మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మార్క్కి కలుస్తుందో లేదో చూద్దాం. చూసారు కదా, నాకైతే కలిసింది. సో అట్లా కలవాలండి. అక్కడే కొంతమందికి హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు హ్యాండ్ పెట్టుకుందాం. మనం బ్లౌజ్తోనే కొలుచుకొని పెట్టుకుంటున్నామండి. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో బ్లౌజ్తో పెట్టుకుంటున్నాం. బ్లౌజ్ అటు ఇటు అయినప్పుడు మనం ఆ మెజర్మెంట్స్తో పెట్టుకోవాలి. సో హ్యాండ్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఆమ్ రౌండ్ చూద్దామండి. ఆమ్ రౌండ్ దానికి దీనికి మ్యాచ్ చేసి చూద్దాము. ఆ ఆమ్ రౌండ్ కాడ అక్కడ నేను మీకు కనిపించాలని చెప్పి నేను మార్క్ చేశాను. షోల్డర్ కాడ అట్లా పట్టుకుంటూ లాగి, బాగా టైట్ లాగొద్దండి, లూజ్గానే పట్టుకోవాలి. చూసారు కదా, కరెక్ట్ వచ్చేసింది నాకు. అట్లా స్ట్రైట్ మార్క్ చేసేసుకుందాము. అట్లా పెట్టేసుకొని ఆ స్ట్రైట్ లైన్ ఒకటి మార్క్ చేసేసుకుందాము. ఇప్పుడు దానికి సంకగాడ ఎట్లా ప్లస్ గుర్తొచ్చిందా లేదా అనేది చూద్దాం. మనం ఇప్పుడు ఫిట్టింగ్ వేసుకొని ఇప్పుడు ఉల్టా చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ స్టిచ్ వేయొద్దు, బ్యాక్ సైడ్ నుంచే స్టిచ్ వేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు నేను మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నా కరెక్ట్ వచ్చిందా లేదా అని. కరెక్ట్ వచ్చేసిందండి నాకైతే. సో ఈ డాట్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి మనము. చూసారు కదా, నాకు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో మనం అట్లా స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి. మనకి బ్యాక్ సైడు ఫిట్టింగ్ వేసినప్పుడు స్ట్రైట్ లైన్ వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుందండి వేసుకున్నప్పుడు, లేకపోతే కరెక్ట్ ఉండదు. చూసారు కదా నేను ఎట్లా వేస్తున్నాను. కుట్టు కూడా మనం స్ట్రైట్గానే వేసుకోవాలి, క్రాస్గా అసలు వేయొద్దు. అక్కడ సంకకాడ చూసారు కదా, డాట్స్ రెండు సేమ్ కలుస్తున్నాయి, ప్లస్ గుర్తు రావాలి. సో అట్లా స్ట్రైట్గా పట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకుందాము. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకుందామండి. డబుల్ స్టిచ్ వేసేసుకుందాము స్ట్రైట్గా. సేమ్ దాని పక్కన నుంచి పావించి గ్యాప్ పెట్టేసుకొని వేసేసుకుందాము. మనం ఇంకో కుట్టు కూడా వేసేసుకుందామండి. నేను ఇంకోటి కూడా వేస్తున్నాను. సేమ్ పావించి గ్యాప్ ఉంచుకొని వేసేసుకుందాము. కొంచెం కట్ చేసేసుకుందాము, అంత ఖర్చు అవసరం లేదు. సో నేను కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, సేమ్ ఇంక ఇట్ సైడ్ కూడా సేమ్ ఇంక అట్లనే పెట్టేసుకొని, ఇది కాజా పట్టి సైడ్ అండి. చూసారు కదా, బ్లౌజ్ అసలు గ్యాప్ రాకుండా వస్తుంది. ఫ్రంట్ కూడా ఎక్కువ గ్యాప్ రావద్దండి. చూసారు కదా ఎంత దగ్గరికి వచ్చేసిందో అంత దగ్గర ఉండాలి. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా చూద్దాము. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ రావాలండి. ఇట్లా మనం పెట్టేసుకొని, ఇప్పుడు మనది ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, నేను ఇట్ సైడ్ వేసండి, అటు సైడ్ అట్లనే ఆది పెట్టేసుకుంటున్నాను అండి. రెండు సేమే ఉంటాయి కాబట్టి నేను రెండు కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని అక్కడ నేను మార్క్ చేసేసుకుంటున్నాను. స్ట్రైట్గా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకోసారి నేను బ్లౌజ్తో కూడా చెక్ చేసుకుంటానండి. నేను అది హ్యాండ్కి నేను ఇంకోసారి బ్లౌజ్తో చెక్ చేసుకుంటున్నాను. ఎందుకు చెక్ చేస్తున్నా అంటే కనుక, కొంతమందికి ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది, ఇంకో హ్యాండ్ టైట్ ఉంటుందండి. అందరికీ ఒకలాగే ఉండదు బాడీ అనేది. సో నేను అట్లా కరెక్టే ఉందా లేదా అని చూస్తున్నా. నాకైతే కరెక్టే వచ్చింది. సో నేను ఆ డాట్స్ అట్లానే పెట్టేసుకున్నాను. స్ట్రైట్ చూసారా, డాట్స్ కూడా స్ట్రైట్గా వచ్చినాయి, క్రాస్గా ఎక్కడ రాలేదండి ఈ బ్లౌజ్లో చూస్తే. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూద్దాము. బ్యాక్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ చూద్దాం. కాజా పట్టి వదిలేసి మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా నేను ఎట్లా మార్క్ చేశానో. ఇప్పుడు ఈ డాట్కి కరెక్ట్ కలవాలి. సో నాకు కలిసింది, ఇటు సైడ్ కూడా కలిసింది. ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ గీసేసుకుందాము. గీసుకున్న తర్వాత స్టిచ్ వేసేసుకుందాము. ఎప్పుడైనా హ్యాండ్కి ఖర్చు ఉంటుంది కదా, పైన సైడ్ పెట్టుకోవాలి. కింద కూడా పైన సైడ్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. చూసారు కదా, ప్లస్ గుర్తు ఎంత నీట్గా వచ్చేసిందో. నీట్గా మన కింద సైడ్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలండి. సేమ్ అండి ఇక్కడ కూడా అంతే, స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంకో మార్క్ చేసేసుకుందాం. మనం డబుల్ స్టిచ్ వేసేసుకుందాము.
డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తా అసలు ప్లస్ గుర్తు వచ్చిందా లేదా, ఫిట్టింగ్ ఎట్లా వచ్చింది, అది బ్లౌజ్తో కూడా మీకు నేను చూపిస్తాను పెట్టుకొని. డబల్ స్టిచ్, త్రిబుల్ స్టిచ్ వేసేసుకుందామండి. నేను ఎప్పుడైనా సరే త్రిబుల్ స్టిచ్ వేసుకుంటానండి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా వాళ్ళు కుట్టిప్పుకుంటారు కదా, సో అందుకనేసి. ఖర్చు కూడా నేను ఎక్కువే ఉంచుకోను, 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంచుకుంటా అంతే అండి. చూసారు కదా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ చూద్దాము అసలు కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పి. ఉక్స్ పట్టి సైడ్ పెట్టుకున్నా అండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చూసారు కదా ఆ డాట్కి మ్యాచ్ అయ్యింది కరెక్ట్గా. ఇప్పుడు సో మనం అక్కడి నుంచి అక్కడికి చూద్దాము నడుము మ్యాచ్ అయిందా లేదా అని. ఫ్రంట్ మ్యాచ్ అయింది, నడుము కూడా మ్యాచ్ అయిందా లేదా అనేది చూద్దాము. చూసారు కదా నాకు కరెక్ట్ మ్యాచ్ అయింది ఆ డాట్కి. సో ఫ్రంట్ కూడా చూద్దాము. ఫ్రంట్ కూడా మ్యాచ్ అయిపోయిందండి నాకు కరెక్ట్గా. మీరు చూస్తున్నారు కదా, నేను వీడియోలో క్లారిటీగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. రెండు నీట్గా కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం హైట్ చూద్దాము. హైట్ చూసేద్దాం మనము. ప్లస్ గుర్తు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అట్లా రావాలండి ఫిట్టింగ్ వేసినప్పుడు. అట్లా రాకపోతే బ్లౌజ్ నీట్గా ఉండదండి, వేసుకున్న నీట్గా కూడా ఉండదు. సో కస్టమర్ కూడా మనకి రిమార్క్ ఇస్తారు, ఇట్లా కుట్టారు అట్లా కుట్టారని. ఇది మొత్తం కటింగ్లోనే ఉంటుందండి. మీరు కటింగ్ వీడియో చూడకపోయి ఉంటే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి యశు క్రియేషన్స్. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసేసండి వీడియోస్. చూసారు కదా ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్ వచ్చింది, ఫ్రంట్ లోతు కూడా. ఇప్పుడు మనం నీట్గా పెట్టేసుకుందాము. నీట్గా పెట్టుకొని అసలు హైట్ ఎంత వచ్చింది, బ్యాక్ మొత్తం అన్నీ కొలుసుకుంటున్నాను నేనైతే ఇట్లానే చెక్ చేసుకుంటా అండి. నేను 1కి 2 సార్లు చెక్ చేసుకొని తక్కువలు వచ్చినాయి ఎక్కువలు వచ్చినాయి చెక్ చేసుకొని ఇస్తా అండి కస్టమర్కి. షోల్డర్ కూడా చూసుకుంటున్నాను నేను, హెచ్చు తగ్గులు ఏమైనా వచ్చినాయా, హ్యాండ్స్ హెచ్చు తగ్గులు వచ్చినాయా, ఫిట్టింగ్లో ఏమైనా హెచ్చు తగ్గులు వచ్చినాయా అన్నీ చూసుకుంటున్నా చూడండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్కి. అన్నీ చెక్ చేసుకొని మనం ఇవ్వాలి. మనం కటింగ్లో నీట్గా చేసుకుంటే అసలు మన స్టిచ్చింగ్లో ఏ టెన్షన్ పడవసరం లేదు, అంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్లో. చూసారు కదా ఇప్పుడు మనం బ్లౌజ్ హైట్ చూసేసుకుందాము. హైట్ చూసుకుంటే బ్లౌజ్ హైట్ ఒక 1/2 ఇంచ్ పెంచమని చెప్పారు. సో నేను 1/2 ఇంచ్ కొంచెం పెంచాను అంతే అండి. మొత్తం ఇంక అంతే. హ్యాండ్స్కి కూడా 1/2 ఇంచ్ పెంచాను. ప్లీజ్ అండి ఎవరైనా కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే చిన్న లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.